సర్కార్ బడ్ అంటే పాత బంగుల పలిగిన తలుపులు ఇరిగిన కిటికీలు ఎలగని బుగ్గలు తిరగని ఫ్యాన్లు సార్లుంటే పోరలుండరు పోరలుంటే సార్లుండరు ఒకళ్ళు అందరున్నా సౌలతులుండయి ఆడుకుంటానికి జాగా ఉన్నా ఆడిపిచ్చే తీరువాటం ఉండదు వచ్చినమా పాఠాలు చెప్పినమా అన్నట్టు సార్లు పోయినమా పాఠాలు ఇన్నమా అన్నట్టు పోరలుంటారు అంతటా అట్లనే ఉంటాయని కాదు ఆడాడ గిసొంటి ఇస్కులు సుతుంటాయి ఇటు ఇల్లు ఎక్సర్సైజ్ చేస్తున్నారు వీళ్ళేమో యోగాసనాలు వేస్తున్నారు ఇటు ఈ తమ్ముడు అటు ఆ చెల్లెమ్మ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు వీళ్ళంతా నిర్మల్ జిల్లా మస్కాపూర్ సర్కార్ బడి పిల్లలే ఆటల్లా రువ్వడి చూపిస్తున్నారు మనోళ్ళు పోటీలకు పోయిర్రా అంటే పక్క బిల్లలు రావాల్సిందే. నేను 2 సార్లు స్టేట్కి ఆడాను. అందరూ స్టాఫ్ రూమ్ సార్స్ అండ్ హెచ్ఎం సార్ అండ్ పీటీ సార్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఎస్జిఎఫ్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఒలింపిక్స్ ఇండియా తరఫున ఆడాలని కోరుకుంటున్నాను. అగనట సీదా ఒలింపిక్స్ కే సూటు పెట్టింది చెల్లెమ్మ. మస్కాపూర్ బడంటే ఆటలకు పేరు పోయింది. వెనకటి నుంచి అంతే ఈడ చదివినోళ్ళు చాలా మంది జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో బిల్లలు కొట్టినోళ్లే. సర్కార్ చేసిన సౌలతులు కాదుల్లో వస్తువులన్నీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు కొనిచ్చిండ్రు. మా గ్రామస్థ వీడియోస్ వాళ్ళు కొంత ఎక్విప్మెంట్ ని సమకూర్చారు. దాంతో మేము పిల్లల్ని ప్రాక్టీస్ చేస్తే డైలీ పిల్లలు ప్రాక్టీస్ చేయడం వల్ల గత నెల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 9 పథకాలను సాధించడం జరిగింది. పిల్లలు వాళ్ళు చదువుతో పాటు ఆటలలో కూడా ముందు ఉన్నారు. చాలా ఇప్పుడు గోల్డ్ మెడల్లో ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది, 6 సిల్వర్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఒక బంగారు బిల్ల, 6 వెండి బిల్లలు, 2 కంచు బిల్లలు పట్టుకొచ్చిండ్రట. యోగాల సుత రాష్ట్ర స్థాయిలో సెకండ్ వచ్చిండ్రంటే చూడుర్రిగా. 25 ఏండ్ల కింద బడి నుంచి ఖోఖో పోటీలకు పోయి జాతీయ స్థాయిలో టాలెంట్ చూపించిండ్రట. అప్పటి సంది ఇప్పటిదాకా ఆటల మీద ట్రైనింగ్ నడుస్తూనే ఉన్నది. దినం పొద్దుగాల బడి చాలుగాక ముందు గంట సేపు, మళ్ళా బడైనాక గంట ప్రాక్టీస్ చేస్తారట. అంటే బడికి గంట ముందొచ్చి గంట ఆలస్యంగా పోతారన్నట్టు. ఇట్లనే చదువుల్లో ఆటల్లో రువ్వడి చూపించి ఈ స్కూల్కే కాదు దేశానికి పేరు తెచ్చే లెవెల్కు పోవాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ పిల్లలు.